బావేంటి ఆ డ్రెస్ తీసి నా వైపు అలా చూస్తున్నాడు? ఇందాక అక్కడికి వచ్చింది నేనేనని గుర్తుపట్టేశాడా ఏంటి? బావా, ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నావు? ఇందాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను నేను నేనెక్కడికి వెళ్తాను బావా? నేనెక్కడికి వెళ్ళలేదు. నిజం చెప్పు, ఇందాక నువ్వు బయటికి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? నిజం చెప్తున్నాను బావా, నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఏంటి విహారీ, దాన్నేదో అడుగుతున్నావేంటి? ఇందాక సహస్ర ఎక్కడికి వెళ్ళిందా అని అడుగుతున్నాను. అదెక్కడికి వెళ్తుంది విహారీ? ఇది ఇంట్లోనే ఉందిగా. అయినా బయట ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది, నువ్వు మళ్ళీ దీని క్వశ్చన్ చేస్తావేంటి? ఇందాక ఇదే డ్రెస్ వేసుకొని బయట నాకు ఒకళ్ళు కనపడ్డారు, అందుకే అడుగుతున్నాను. బావా, ఇలాంటి డ్రెస్ నాకు ఒక్కదానికి ఉంటుందా? ఇది రెడీమేడ్లో కొన్న బట్టలు కదా. ఇలాంటివి బట్టల షాప్ వాళ్ళు వేరే వాళ్ళకి కూడా అమ్మొచ్చు. వాళ్ళెవరో నీకు కనపడి ఉండొచ్చు కదా. అయినా కడుపుతో ఉన్నది బయట బలదుర్గా ఎలా తిరుగుతుంది? దాన్ని పట్టుకుని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. అది ఎక్కడికే వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తాగేసి తప్పటడుగులు వేసుకుంటూ ఇంటికొస్తున్నావు. నువ్వు మళ్ళీ దీన్ని బయటికి వెళ్ళావా అని క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు ఇంట్లో ఉండడం నేర్చుకో, ఈ తాగుడు మానే. అప్పుడే ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. బావా, బావా, అమ్మయ్యా, చూసావా విహారికి ఎంత కోపం వచ్చిందో? అమ్మా, బావ నువ్వేమనద్దు. మీ బావన్ ఒక్క మాట కూడా అన్నివ్వవు. సరేగాని ఇందాక నువ్వెక్కడికైనా వెళ్ళావా? విహారీ ఏంటి అంత పర్టికులర్గా అడుగుతున్నాడు? నేనెక్కడికి వెళ్తానమ్మా? నేనెక్కడికి వెళ్ళలేదు. బావ అడిగినట్టు నువ్వు కూడా అనుమానంగా అడుగుతున్నావేంటి? సర్లే, జాగ్రత్త. అమ్మయ్యా.